అనిపించకూడదు కదా. ఒక విధంగా అత్తయ్య చెప్పింది కూడా కరెక్టే. మావయ్య అతే జాగ్రత్త, లెక్చరర్స్ కి ఇరిటేషన్ అనిపిస్తే కష్టం కదా. మిగిలిన స్టూడెంట్స్ కూడా తనతో మింగిల్ అవ్వరు. ఒక్కోసారి సాధన పరిస్థితి చూస్తుంటే పాపం అనిపిస్తుంది. తనకసలు ఫ్రీడమే లేకుండా పోయింది. సౌమ్య, కొంచెం నోరు మూసుకునుంటావా? ఇప్పటికే వదిన టెన్షన్లో ఉంది. నువ్వు మళ్ళీ దానికి ఆజ్యం పోయికు. అమ్మా, నాన్న వచ్చాక నాన్నకు అర్థమయ్యేలా చెప్దాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నానా, అది కాదు నాన్నా. చిలుకూరుకి వెళ్ళొచ్చిన విషయం ఇంట్లో చెప్దామని అనుకున్నాను, కానీ నానా. సార్ నా మాట కొంచెం వినండి సార్, ప్లీజ్. ఏంటి వినేది? కొంచెం చనువిస్తే నెత్తికెక్కుతావా? అసలు నీలాంటి వాళ్ళనందరినీ ఇంట్లోకి రానివ్వడం నేను చేసిన పెద్ద తప్పు. పక్షులకు రెక్కలు ఉండేది ఎగరడానికి అని కవితలు చెప్పి పెద్ద హీరో అవుదామనుకుంటున్నావా? నాకు తెలుసు, అమ్మాయిల్ని పడేయడం, తల్లిదండ్రులనేమో విలన్స్ గా చూపించడం, ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో, అంతేగా? అలా ఏం లేదు సార్. అలాంటిదేం లేకపోతే చిలుకూరు వెళ్లే విషయం నాతో ఎందుకు దాచావు? ఇప్పుడు నా మాట వినండి సార్ అంటున్నావే. వెళ్లక ముందు నిజాయితీ పరుడు అయ్యుంటే నాతో పర్మిషన్ తీసుకుని వెళ్ళుండొచ్చుగా. తను ఖచ్చితంగా నాకు చెబదామని అనుకుని ఉంటుంది. నువ్వే తను ఆపుంటావు. నా కూతురేంటో నాకు తెలుసు. దాంతోపాటు నీలాంటి అబ్బాయిల బుద్ధి కూడా నాకు బాగా తెలుసు. ఒక్క విషయం తెలుసుకో, నువ్వు రాసినట్టు నా కూతురేమీ సాధారణ పక్షి కాదు. వానమేఘానికి భయపడి గుంపులు గుంపులుగా ఎగిరే పక్షి అంతకన్నా కాదు. మేఘాల పై ఎత్తులో ఎగిరే గద్ద నా కూతురు. నా కూతురు తను ఎగిరే ఎత్తు, తన లక్ష్యం వేరే వేరే లెవెల్. అది తన లక్ష్యం కూడా అయ్యుండాలని నేను కూడా చెప్పాను. ఆ లక్ష్యం తన సొంతం కూడా కావాలి కదా సార్. నా కూతురుకి అది చెప్పడానికి నువ్వెవరు? ఫ్రెండ్ సార్, తన మంచి కోసమే. సరే, నిన్నొకటి అడుగుతాను. నీ జీవితంలో సంతోషం కలిగించిన ఒక్క క్షణమేంటో చెప్పు. చెప్పు. లేదు. పోనీ బాధను కలిగించిన ఒక్క క్షణం గురించి చెప్పు. నా తల్లి చావు. చూసావా? నీ జీవితంలో సంతోషాన్నిచ్చిన క్షణం గురించి చెప్పు అంటే చెప్పలేకపోయావు. అదే బాధను కలిగించిన క్షణాల గురించి చెప్పమంటే మాత్రం టక్కన చెప్పేశావు. ఎందుకంటే నీ జీవితంలో సంతోషం అనేది లేదు. అలాంటివి నీ ఆలోచనలు. నువ్వు నా కూతురు ఫ్రెండవా? నువ్వు జీవితంలో నిజమైన సంతోషాన్ని ఎప్పుడూ అనుభవించలేదు కాబట్టి అలాంటి నువ్వు స్వేచ్ఛా సంతోషాల గురించి కవితలు రాస్తావా? ఏంటయ్యా ఇది? చూడు, నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుసా? నా కూతురు పుట్టినప్పుడు తననిలా 2 చేతులతో ఎత్తుకుని తనకు సాధన అని పేరు పెట్టి తను జీవితంలో ఏమేమి సాధిస్తుందో అని కలలు కన్నాను చూడు, అది నిజమైన సంతోషం.
తను 8వ తరగతి చదువుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి